అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి కిషోర్ గారికి, సురేంద్ర గారికి, డాక్టర్లు ఇద్దరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్కి నన్ను ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి నా ఫ్రెండ్ జరీనా గారికి, జరీనా ఉడుగుల గారికి థ్యాంక్ యూ సో మచ్. అంటే సాంగ్ని రిలీజ్ చేయాలి అనగానే నేను అన్నాను, ఎందుకు నన్ను అంత పెద్దలో కలిపేస్తున్నారా ఏంది అన్నాను. అంటే కాదు, ఇది విమెన్స్ డే సందర్భంగా విమెన్ అయ్యి ఉండి స్టార్ట్ చేసి అంటే ఓపెన్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన. నువ్వు చేస్తే బాగుంటుంది సుజాత, అందరికీ రీచ్ అవుతుంది అని జరీనా గారు అన్నారు. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సరే, నేను సాంగ్ వింటాను, విన్న తర్వాత నా మనసుకు నచ్చితే నేను ఒప్పుకుంటాను, వచ్చి నేను రిలీజ్ చేస్తాను అని చెప్పాను. వెంటనే నాకు సాంగ్ పంపించారు. సాంగ్ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, పిల్లలు మనం 1 minute అలా రీల్స్ని స్క్రోల్ చేసే యుగంలోకి వచ్చేసాం, చాలా స్పీడ్గా ఉన్నాం. ఏది చెప్పినా కానీ నా జనరేషన్ వరకు మా పేరెంట్స్, మన జనరేషన్ వరకు మన పేరెంట్స్ చెప్తే మనం వినే జనరేషన్లో ఉన్నాం. ఎందుకంటే అప్పుడు మొబైల్స్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, ఇవేవీ లేవు. మన పెద్దవాళ్ళు ఏది చెప్తే అదే నేర్చుకున్నాం, అదే విన్నాం. కానీ ఇప్పుడు పిల్లలు మనం వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు, అన్నీ వాళ్ళకి తెలుసు అనుకుంటాం. కానీ గైడెన్స్ మాత్రం పేరెంట్సే ఇవ్వాలి. పిల్లలు ఒక్కసారి టీనేజ్లో ఉన్న పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఎలా ఉండాలి అని ఇప్పుడు స్పెషల్గా మేమేం నేర్పించట్లేదు. ఈ పాట త్రూ ఒకసారి రిమైండ్ చేస్తున్నాం మీ అందరికీ. ఒక్కసారి విని చూడండి. మనం ఏదైనా మిస్టేక్ చేసేటప్పుడు అరే ఇది కాదు కదా అనేది మన మనసు ఎప్పుడు అనాలిసిస్ చెప్తుంది. ఎనీ హ్యూమన్ బీయింగ్ ఎవరికైనా కూడా మనసు లోపల అనాలిసిస్ చెప్తూనే ఉంటుంది, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అంటుంది. కానీ మనం కానీలే అనుకుని ముందుకు వెళ్ళిపోతుంటాం. రాంగ్ వైపు అయినా రాంగ్ వైపు, రైట్ వైపు అయినా రైట్ వైపు. సో ఈ పాట విన్న తర్వాత నా మనసుకు నచ్చి, మనసు ఏమందంటే పిల్లలందరూ ఒక్కసారి, టీన్స్లో ఉన్న పిల్లలు, ఇప్పుడిప్పుడే మెచ్యూర్ అయి ముందుకు వస్తున్నటువంటి పెద్ద అవుతున్నటువంటి పిల్లలు, వాళ్ళందరూ కూడా వినాలి. విని మీరు ఒక అనాలిసిస్ చేసుకోండి, మనం ఇలా ఉంటే బెటర్ అనే అనాలిసిస్ మీరు చేసుకోండి. మేమేమి మీకు రుద్దట్లేదు, మీ మీద దీన్ని ఇది చెయ్యాల్సిందే అని చెప్పట్లేదు. బట్ ఒకసారి వినండి, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అంటే మనం దేని నుండైనా ఏదైనా నేర్చుకోవాలి అనే థాట్ తోటి చెప్తున్న విషయం ఏంటంటే, పాట వినండి. మనం ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు, బట్ ఇది ఒక రిమైండ్. ఇంకొక విషయం ఏంటంటే, డాక్టర్లు అయ్యుండి ఇలా పాటని ఎంకరేజ్ చేసి పెద్దింటి అశోక్ కుమార్ అన్న చాలా బాగా రాశారు పాట. చాలా హ్యాపీగా అనిపించింది. అన్న ఎప్పుడు మాటలు రాయడం, పుస్తకాలు రాయడమే తెలుసు, కానీ ఈసారి ఇలా పాటతో ముందుకొచ్చారు. పాట చాలా బాగుంది. ఒక తత్వగీతం లాంటి పాటని బ్యూటిఫుల్గా రవీంద్ర గారు పాడారు. మహేంద్ర గారు కదండి మ్యూజిక్ చేసిన మహేంద్ర గారు బ్యూటిఫుల్గా మ్యూజిక్ చేశారు. నాకు అన్నింటికన్నా బాగా నచ్చిన విషయం ఏంటంటే, పాట త్రూ ఒక విషయాన్ని చెప్పాలి అనుకున్నారు. ఆర్ట్ త్రూ ఏది చెప్పినా కూడా తొందరగా ఎక్కుతుందండి వెనకటికి. ఏదైనా చెప్పాలి అనుకుంటే నేను కూచిపూడి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను, డాన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను కాబట్టి కూచిపూడి బ్యాక్గ్రౌండ్లో కూడా ఒక రాజు చేసేటటువంటి అకృత్యాలని చెప్పడానికి ఆర్టిస్టులు వెళ్ళి ఆయన ముందట అది పర్ఫామ్ చేస్తే వెంటనే కూచిపూడి కైఫియత్ అనేటటువంటి ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ త్రూ అక్కడ ఉన్నటువంటి అతన్ని తీసేస్తారు. అట్లాంటి గొప్ప గొప్ప పనులన్నీ జరగాలంటే ఆర్ట్ త్రూనే జరుగుతాయి. నాటకం వల్ల, డాన్స్ వల్ల, మ్యూజిక్ వల్ల ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఒక మ్యూజిక్ త్రూ, ఒక పాట త్రూ మంచిని నేర్పిస్తున్నారు. మంచి ఎప్పుడైనా తీసుకోవాలి, మంచి నేర్చుకుంటూనే ఉండాలి. కాకపోతే మనకి ఏది కావాలి అనేది తీసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇది ఒక విషయం. నాకు అంటే చంద్ర వచ్చి ఇంత పాష్గా చెప్తుంది ముచ్చట అని అనుకోవద్దు. నా గైనిక్ వచ్చేసి డాక్టర్ ఎల్ ఫెమిదా బాను గారు, మన ఫెమికేర్ హాస్పిటల్. నేను ఒక రోజు ఇలాగే చిన్న బుర్రలు ఉంటాయి మామూలుగా, అంటే పెద్దగా చాలా ఎక్కువ చెప్పేస్తున్నాను అనుకోద్దు, చిన్న బుర్రలు ఉంటాయి. మన పేరెంట్స్ మాకు చిన్నగా ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఏం చెప్పేవాళ్ళంటే, ఎవ్రీ మంత్ పీరియడ్ రావడం విమెన్ బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ రక్తము, చెడు రక్తం అంతా కూడా వెళ్ళిపోతుంది. సో విమెన్ హెల్తీగా ఉంటుంది, ఎవ్రీ మంత్ కంపల్సరీ పీరియడ్ రావాలి అని చెప్పేవాళ్ళు. మేబీ నిజమే కావచ్చు అనుకుంటాం, మనం ఎదురు క్వశ్చన్ వేసే అప్పుడు కాదు కదండి. సో అలాగే అనుకున్నాము. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నాకు డౌట్, చెడు రక్తం బేబీ అంటే నేను చెడు రక్తం బేబీ, మా అమ్మ చెడు రక్తం బేబీ, మేమంతా చెడు రక్తంలో వచ్చిన బేబీలమా ఇది అంటే, గుడ్ సుజాత నీకు వచ్చిన మంచి ఆలోచన ఇది. ఇది సైన్స్ తెలియక
అండము పిండము, అండం పిండంగా మారే దశ, ఇవన్నీ తెలియకుండా ఓవరీస్లో అండాలు ఉంటాయి, ఆ అండం రిలీజ్ అయితే ఎవ్రీ మంత్ ఒక అండం రిలీజ్ అయ్యి పీరియడ్ వస్తుంది, ఇదంతా సైన్స్ తెలియకుండా వెనకటి వాళ్ళు పిల్లలు జాగ్రత్తగా ఉండాలి అనే థాట్ తోటి మాత్రమే మనకి ఇలా చెప్పేవాళ్ళు. ఇక ఇందాక విమెన్కే ఎందుకండి అని చెప్పి రాశారు పెద్దింటి అశోకన్న. జానపద కథల ప్రకారం ఇంకొక ముచ్చట కూడా ఉంటుంది. అది ఏంటంటే దేవుడట వెనకటికి ఫస్ట్ మొగాయనకే ఇచ్చాడట పీరియడ్ అనే ప్రాబ్లమ్ని. మొగాయన అంటే ఇది ఒక జానపద కథ, ఇది ఎక్కడుంది ఏం రాశారు అని కాదు, ఇలా నానమ్మలు చెప్తుంటే మౌత్ పబ్లిసిటీ అంటారు కదా, అలా మౌత్ పబ్లిసిటీలో విన్న కథ ఇది. మగవాళ్ళకే వచ్చిందట ఫస్ట్ పీరియడ్ అనేది. అయితే మగవాళ్ళకు ఆలోచన సరిగ్గా రాక ఏం చేయాలో తెలియక ఆగమగం చేసిండ్రట. ఎటుపడితే అటు ఏం చేస్తుంది అన్నట్టు అయ్యేసరికి అబ్బో వీడంతా గలీజ్ చేస్తున్నాడు అని చెప్పి తీసేసి మళ్ళీ ఆడవాళ్ళకి పీరియడ్ ప్రాబ్లం అనేదాన్ని పెట్టారట. అంటే జానపద కథల్లో వింటుంటాం, అది ఆడవాళ్ళకి పెడితే ఈ అమ్మాయి అంటే ఇలా అయ్యింది కదా, ఇలా ఉండొద్దు కదా అని జాగ్రత్తగా ఒక దూరం ఉండి ఒక నాప్కిన్ని యూజ్ చేసి జాగ్రత్తగా ఉండి ఎవరికి తెలియకుండా సైలెంట్గా ఉండి కామ్గా వెళ్ళి పడుకుని అలా ఉండి సైలెంట్గా ఉందట. అరే అమ్మాయి అయితే చాలా బాగా చూసుకుంటుంది, అమ్మాయి మాత్రమే కేపబుల్ దీన్ని చెయ్యడానికి అని దేవుడు ప్రెగ్నెన్సీని విమెన్కే పెట్టాడు అని జానపద కథల్లో ఉంటుంది. ఈ కథ మీరు ఎప్పుడైనా ఎవరైనా మీ నానమ్మలను అడగండి, మామూలుగా ఈ జనరేషన్ వాళ్ళని కాకుండా నానమ్మలు తాతమ్మలు ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. సో అప్పుడు ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది అని అంటారు. కానీ నిజంగా మగవాళ్ళకన్నా ఎక్కువ పెయిన్ భరించగలిగేది, ఎక్కువ స్ట్రెంగ్త్ని గ్యాదర్ చేసుకోగలిగేది, ఎక్కువ ఫుడ్ని గ్రాస్ప్ చేయగలిగేది విమెన్ బాడీయే. అందుకనే విమెన్కి ఈ సోర్స్ని రీప్రొడక్షన్ అనేటటువంటి చర్య జరగగలిగేటటువంటి శక్తిని భగవంతుడు మనకే ఇచ్చాడు. కాబట్టి మగవాళ్ళకన్నా ఒక అడుగు ముందు, ఒక అడుగు గొప్పది అమ్మనే శక్తి అంటారు. ఎందుకంటే నాన్నకన్నా అమ్మ గొప్పది అంటారు. ఎందుకంటే అమ్మ బర్త్ని ఇస్తుంది కాబట్టి అమ్మ గొప్పది. అటువంటి బాధని ఆడపిల్లలకు అందరికీ ఉండేటటువంటి బాధని, అది బాధ అనడం కన్నా కూడా మన బాధ్యత, ఆ బాధ్యతని పాట రూపంలో రాసిన అశోకన్నకి ఇంత గొప్పగా పిల్లల కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం, ఇప్పుడున్న వాళ్ళందరూ తెలుసుకోవడం కోసం పాటని ప్రొడ్యూస్ చేసినటువంటి సురేంద్ర గారికి, దాన్ని డిజైన్ చేసినటువంటి కిషోర్ గారికి, పాడిన తమ్ముడు రవీంద్రకి, మహేంద్రకి, మ్యూజిక్ చేసిన మహేంద్రకి, అందరికీ కృతజ్ఞతలు, అందరికీ ధన్యవాదాలు. మంచి పాటను చేసినందుకు, విన్నందుకు, ఇంతసేపు నన్ను మీరు విన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. శనార్థులు. మళ్ళా కలుసుకుంటాం.